హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పరిచయం. నేను మీ మాదిరి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో మీ అందరి కోసం. ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తీసిపోరు, ఆ విషయం మనందరికీ తెలుసు కదండి. కొద్దిగా చేయూతనిచ్చి వాళ్ళకి వెన్నుదనిగా నించుంటే కనుక అద్భుతాలు చేసి చూపిస్తారు. అలాంటిదే షికా ఫ్యాబ్. నేను ఇది 17 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. ఇది కొండాపూర్లో ఉంది. డిస్క్రిప్షన్లో నేను మీకు అడ్రస్ మొత్తం ఇస్తాను. ఎప్పుడు షాప్లో కొనుక్కునే బట్టలే కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలి, ఆఫీస్ వేర్ అలాంటివి వేసుకునేటప్పుడు కొంచెం చేంజ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి, లేకపోతే ఇలాంటి యూనిట్ ఏదైనా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని మాత్రమే నేను ఈ వీడియో చేశాను. కొలాబరేషన్ కానీ లేకపోతే స్పాన్సర్డ్ కానీ కాదండి ఈ వీడియో. వీళ్ళ దగ్గరే మొత్తం అంతా డైయింగ్ దగ్గర నుంచి బ్లాక్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మొత్తం అన్నీ ఉన్నాయి. మనము బట్టలు తీసుకెళ్ళి మనకు కావాల్సిన కలర్ చేంజ్ చేయించుకోవాలనుకుంటే, చీర కట్టేసుకొని మనకి బోర్ కొట్టేస్తే అది చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదు అని అంటే కనుక కొత్తది తీసుకోవాలనుకున్నా, ఇక్కడికి వెళ్ళామనుకోండి మొత్తం ఒకే దగ్గర మనకి పనికి పూర్తి అయిపోతుంది అనమాట. చాలా బాగుంటాయి. కళాంజలిలో వర్క్ చేసి ఆవిడ సపరేట్గా వచ్చి ఈవిడే శిఖ గారు పెట్టుకున్నారు యూనిట్. దాదాపు 17 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. సో మీకు ఇది యూజ్ అవుతుందని తీసాను నేను. ఆఫీస్ వేర్కి కానీ దేనికైనా కానీ చాలా బాగుంటాయి ఇక్కడ. సో చూసేయండి వీడియో. So here we are doing dyeing also. This is our first step, dyeing. After cutting fabrics, we are doing dyeing. In dyeing, we are using different methods. Here we are using hand dyed. With the help of my hand dyed, he is doing dyeing. This is the final. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే కనుక ఇక్కడ బ్లాక్ ప్రింటింగ్ ఉంటుంది. మెటీరియల్ డ్రెస్కి సరిపడా కట్ చేసి డై చేసిన తర్వాత పైన యూనిట్లో బ్లాక్ ప్రింటింగ్ అన్నది చేస్తారనమాట. సో ఆ బ్లాక్ ప్రింటింగ్ అన్నది ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ మామూలుగా మన దగ్గర ఏదైనా శారీ, ఒక కలర్ శారీ ఉండి ఆ శారీ కట్టుకొని బోర్ అయిపోయింది అనుకోండి, ఆ శారీ తీసుకొచ్చి కూడా మనం ఇక్కడ డైయింగ్ అంటే వేరే కలర్ చేంజ్ చేసుకొని దాని మీద బ్లాక్ ప్రింటింగ్ చేయించుకోవచ్చు. డైయింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారో ఐడియా లేదు, కానీ బ్లాక్ ప్రింటింగ్ అయితే స్టార్టింగ్ ప్రైస్ 300 అండి. ఇప్పుడు కోవిడ్ మూలంగా మనం వెళ్ళలేని పరిస్థితి కాబట్టి మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుంటే మనం కొరియర్ చేస్తే శారీ బ్లాక్ ప్రింట్ చేసి వాళ్ళు మనకి తిరిగి కొరియర్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ అవి మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఎంత అందమైన, అంటే ఇది జస్ట్ నార్మల్ బార్డర్ ఇస్తున్నారు. చాలా అందమైన బ్లాక్స్. మొత్తం వీళ్ళ దగ్గర 6 టేబుల్స్ ఉన్నాయండి. అంటే ఒకేసారి 6 శారీస్ కానీ 6 ఏవైనా కానీ వేసేసి వీళ్ళు బ్లాక్ ప్రింటింగ్ చేయగలరు అనమాట. చూడండి ఎంత చక్కగా, ఎంత అందమైనవి ఉన్నాయో. బ్లాక్స్ అయితే మీరు నంబర్ కొన్ని వేలల్లో ఉంటాయి వీళ్ళ దగ్గర బ్లాక్స్. నేను చూపిస్తాను ఒక్కసారి మీకు, ఉండండి. ఇదిగోండి ఇవన్నీ బ్లాక్సే. ఇది వచ్చేసి కొండాపూర్లో ఉందండి. మీకు నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ మొత్తం అంతా కూడా పెడతాను, తప్పకుండా చూడండి. జెమ్ మోటార్ లైన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక జెమ్ మోటార్ లైన్లో షిరిడి సాయిబాబా టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది, ఆ రోడ్లో ఉంటుంది ఈ షాప్, ఈ స్టోర్ వచ్చేసి. ఎంబ్రాయిడరీ ఇక్కడ మొత్తం మగ్గం వర్క్ లాంటిది అంతా కూడా వీళ్ళే చేస్తారు. సో వన్ స్టాప్ బొటీక్ అంటారు కదా, మనం ఏ తీసుకెళ్ళినా కానీ మొత్తం అంతా పని మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి కోవిడ్ టైంలో మనం అక్కడ ఇక్కడ తిరిగి అన్నీ చేయించుకోవాలంటే కూడా కష్టంగా ఉంటుంది కదండి. ఇట్లా అన్నీ ఒకే చోట దొరికినాయి అనుకోండి, ఖర్చు వైజ్ కూడా తక్కువ అవుతుంది మనకి. ఎందుకంటే ఒకళ్ళు తీసుకొని ఇంకొకళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేయించి, ఎట్లా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్ ప్రింటింగ్ చేయించి ఇదంతా ఒకళ్ళ దగ్గరికి మారుతుండేసరికి ప్రైజెస్లో కూడా చాలా తేడా వస్తుంది. అలా కాకుండా ఇలాగే ఒకే దగ్గర అందరూ ఉన్నారనుకోండి, ప్రైజెస్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఎలా ఉంటుందో చూద్దాం సరే. వెరైటీ ఫర్ డ్రెస్ మెటీరియల్, కాటన్ డ్రెస్ మెటీరియల్. ఇట్స్ విల్ కమ్ విత్ షిఫాన్ దుపట్టా. Okay, and also we have with mirror work also in same variety with mirror work. This is mirror work. In every variety there will be mirror work and Mostly we have in every varieties with mirror and without mirror we have. So this come with mirror work and this is with cotton dupatta. The next variety we have in organdy. This is organdy dress with chiffon dupatta. Regular. In this variety also we have mirror work. Next we have mix and match patch varieties. In this
we do some mix and match with Mangalgiri, Pochampalli, and different fabrics which is suitable for this. Base fabric will be mostly cottons, and that patch which we are using is Pochampalli, Mangalgiri, or batik silk, cotton batik, and Bhagalpur silk. All different places we collect fabrics and we use for mix and match purpose. One more variety we have. This is batik silk. In this we done hand embroidery. Hand embroidery here only we done. We have our own embroidery person who is doing this with the help of this work, pearl work, thread work, and different things which we are using for embroidery work. Next, one more variety we have. This is Pochampalli. Pochampalli variety. In this we use Pochampalli patchwork and buttons and also. Detailing everything. Okay. Then next variety. So there we is have no issue in washing and nothing. For color we are giving 100% color guarantee, and also for printing we are giving a guarantee, because here only we are doing dyeing, printing, so we know that our color quality is good, and we are using branded colors, pigment colors we are using, so we are giving 100% color guarantee. Next variety we have in Kota. This is Kota cotton. Kota mostly we are buying from Rajasthan people, they are making Kota only. In this also we have with mirror, without mirror work. here chiffon dupatta. Yeah, with chiffon dupatta. Different dupattas and all we are using. Only dupattas are also you are selling. Only dupatta very few we have, Okay. but mostly we are selling full sets. Bottom dupatta, full set. In this side, this is all our sarees. Only the sarees and the above, what is the The other one is Kota fabric. Okay. So that also we are using for running than. Here are running than. Okay. This is Kota running than fabric. Here only we dyed and print. Here only we did this hand block printing. And these all are different fabrics. చూస్తున్నారు కదండి, ఇవి మొత్తం అంతా కూడా హోల్సేల్గా రీటైల్గా కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అయితే లాస్ట్లో మీకు నేను శిఖా గారిది ఇంటర్వ్యూ పెట్టాను. అయితే ఆవిడ దీని గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. ఈవిడే శిఖా గారు. Hi, my name is Shikha. I am from UP, the place called Meerut. I completed all my education in Meerut itself. But for textile designing, I got selected for Dayalbagh University in Agra. So I did my PG in textiles from there. After that, I came to Hyderabad after marriage, and I worked as a designer in Kalanjli for 2 years. So after some time, I thought I should start my business, as it was my dream. Since childhood only, I wanted to become an entrepreneur. So I started my business in 2003. I came to Hyderabad in 1998. So after that we are here only. So like 2003, it was a very small unit. I worked with just the half table, only with the one employee. So then gradually it kept on increasing, and then we put 1 table, 2 table, 3 table. Now we have 6 printing tables with us, and in our own premises. It's 3-floor premises. The entire building is for our business purpose only. And as procedure, if we see, we have everything in our workshop. We start from dyeing. Okay, so we procure the fabrics from local people also, and from Surat, Bombay also. Then first step of our procedure is dyeing part. So we have a dyer, in-house dyer. So he's cutting the fabric as per the pattern what I give him. He's doing the dyeing. So dyeing part is done here. After that we do printing. Upstairs we have all printing tables, 6 printing tables. Then the fabric goes for the printing. Then after the printing, we have again 2 procedure. If it is without work or anything, we just give it simply for the finishing. And sometimes we highlight also with some mirror work, some maggam work. Then we highlight that thing. Yeah, I can show you like these kind of things.
See, this we have, after printing, we have highlighted this work. This is one embroidery. Yeah, and everything is handmade only. Nothing, we don't use machines for these embroidery. This is one. And sometimes we do the mirror work also. So this is the mirror work. This is now the finished product. Dyeing, printing and mirror work. Everything is done. After that, finishing is done. So now this is ready to sell. And in this also, we have both retail plus wholesale. Most of the stuff, say 75 to 80% we do wholesale only. But retail customers also, nearby word of mouth, people listen and they come here. And basically we deal only in cottons and handlooms. And with that we keep lot of fabrics. These mix and match. We outsource these fabrics from different part of India. And we show our creativity. We mix and match with block prints, some patchwork, some embroidery, and then all that side you can see. These are the fabrics which we have done by mixing the things. See, all these were the white fabrics. First we have dyed, we did the patchwork and then embroidery, and now all these are ready to sell. So these kind of stuff we make with dyeing, printing, patchwork, everything. As I told, we are from UP. My husband is from Varanasi and I am from Meerut. It's near Delhi. So he is a software engineer. We came to Hyderabad in 1998, just after the marriage. So 2 years we were here. Then for 2 years we went to US. And 2003 we came back to India. And we both thought we should start. We wanted to be an entrepreneur for both of us. So he started his business in 2003, and the same time I started my business. So that time, now my husband also owns a company. He owns a software company with 225 employees right now, and 5 countries he has his branch. My daughter is she got selected for NIFT Delhi. She is doing fashion designing there, and it's a second year for her. So she also got inspired because she was seeing me so happy when I was working here. I feel so happy. The same thing she also thought, that she will help me sometimes, and it is so interesting working here with the colors and also so many things. So now she's in second year of NIFT, and I have a son. He's in 7th class. So he's just studying. He's little young right now. So me and my husband, we both came with a dream to become an entrepreneur, and we could make it. With the God's grace, we could make it, and we both are running our business very well. So we are very happy we came to Hyderabad. In fact, we like Hyderabad a lot. The people around us, everything. This is the place where we have grown. Whatever we have, like our dreams came true. So we are really very happy. What would you like to say to encourage the women and women entrepreneurs? See, definitely women should always work, always. Like see, cooking, taking care of kids. If I say, I keep the balance for both the things. Even now I own a business, but I feel whenever the priority is there, I always give priority to my family only. Though I am an entrepreneur working with 35 of the workers, but every time first priority is my family only. So, but women should always work. It's not just about money. We feel confident, and never money. I never think of the money. I think I have never taken out even a single penny from my business also. I never wanted to spend that money for somewhere. This is just for my happiness. I wanted to be something, and I always tell each and every girl should work. And even if they want to start something and they want my help in any time, so many designers keep coming, they with a dream of becoming a business woman or something. I always help them. I tell them how I have started my business and what are the drawbacks which I faced, where the thing which they are lacking, they don't know how to start a business and what are the problems they will face. I always help them. And sometimes people are coming, these girls are coming from these colleges, home science college and all,
So they are very happy when they come back, go back to their colleges and all. I always encourage them and guide them for those things. Okay. So How many employees are there? Here? we have 35 employees. Oh, okay, 35 Yeah. employees. Okay. Could you explain the risk in this business? Yeah, we do have risk, but we have to be mentally prepared for those risks. See, I did not face much risk as I planned everything. It's not, I never thought that within first year as a job I should get 20,000 or I should get 40,000. I never had that dream in my mind when I started my business. I just wanted to run it successfully. If somebody is having that thing in their mind that no, we have started the business and within 1 year we have to earn 1 lakh 2 lakhs rupees or with some amount they think, then no business can survive. We just have to work hard in a proper manner, then only. Maybe because I was from the business background, my parents were in business. Though my mother was a government employee, but my father was a businessman, so I had that experience of my father's business, how to handle the business slowly, how to grow up. It's not just that I grew in within 1 or 2 years. It's 17 years I started my business. So 2003 to 2020. So 17 years, it gradually grew. But yeah, I know we never went down. I always saw some up only in my business because I planned and I worked on that. So the same way, if someone wants to start a business and if anyone wants to any help of any business suggestion, I'm always ready to do, especially for the girls. Thank you. Thank you very so much. So this is the one part of our business. This is done with as a printing unit. Now we have customized stitching also. So we have workers for hand embroidery, which is called Maggam work here. So we do Maggam work for the bridal, everything, any kind of, and we have stitching also. Any kind of stitching is available here. So normally retail customers, they come here, they select the fabrics, we save their measurement for always, and they just select the fabrics and we stitch them and do. So that way people are very happy because they get everything here only at one place. And nowadays I saw that you are doing online. Yes, so this lockdown time, because people were scared coming out of their house, so we made our website. So we have our e-commerce website, so people can shop online. Whatever is the ready new collection, weekly we update on that. So people can easily, even the stitching facility is also available online. So if they just want to select and they can send the measurement, we will stitch and we can send through courier. How much you are charging for the courier and all? Courier is very minimum, only depends on the distance, but normally is 40-50 rupees to 100 rupees. Thank you, Shika. Okay, thank you. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది దీని గురించి. ప్లస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి డిఫరెంట్గా మీరు చాలా స్పెషల్ ఐటమ్స్ అయితే ఇక్కడ చూడగలుగుతారు. శారీస్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ కనుక శిఖా గారు ఇంగ్లీష్లో మాట్లాడారు కాబట్టి ఏమైనా డౌట్ ఉండి తెలుగులో కనుక ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఒక కమెంట్ పెట్టండి. నేను మళ్ళీ మీకు ఈ వీడియోని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడ మీకు దాని గురించి అర్థం కాలేదన్నది కానీ నేను మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీరు దీనిలో మాత్రం ఏమాత్రం మొహమాట పడకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.